హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు విజయ్ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. ఓకే, మరి మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మన వీడియో వచ్చేసి చూసారు కదా థంబ్‌నెయిల్, ప్లాజో ప్యాంట్ ఎలా కుట్టాలి, ఎలా కట్ చేయాలి మెయిన్, అది కూడా కొలతలు లేకుండా. కొలతలు లేకుండా అంటే టేప్ కొలతలు పెట్టి చూపిస్తారు కదా ఫ్రెండ్స్ అందరూ. సో అలా కాకుండా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్. చూసారా, నేను మీకు చూపిస్తున్నాను కదా క్లాత్ అయితే నేను తీసుకున్నది ఇదే ఫ్రెండ్స్. చూడండి, ఈ క్లాత్ మీకు అడ్డంగా కావాలంటే అడ్డంగా వేసుకోవచ్చు, నిలువుగా కావాలంటే నిలువుగా వేసుకోవచ్చు. కాకపోతే డిజైన్ కోసం అడ్డంగా వేసుకోవాలంటే మాత్రం మీకు ఎక్కువ పడుతుంది క్లాత్. నేను ఇంట్లోకి డైలీ యూజ్కే కదా అనేసి సో ఈ రకంగా నిలువుగా ఈ డిజైన్ అనేది అడ్డం వచ్చినా ఏం కాదు అనుకుని నేను ఇలా ఫోల్డ్ చేసుకున్నా. మీరైతే 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోండి అబ్బా. మ్యాక్సిమం 2 మీటర్స్ అయితే ఉండాలి క్లాత్ అయితే. పెట్టారు కదా ఫోల్డ్ చేసి కింద. అలా పెట్టిన తర్వాత మీ మెజర్మెంట్కి ఏదైతే ప్యాంట్ ఉంటుందో మీ సైజ్ ప్రకారం దానికి మీరు టేప్ కొలతలు అవన్నీ ఏమీ అవసరం లేదు. ఒకసారి ఇలా నేను చూపించినట్టు రివర్స్ చేసేయండి. ఉల్టా సీదా అంటారు కదా, అలా ఉల్టా చేసేసి ప్యాంట్ని మనం ఏ ప్యాంట్ అయితే కట్ చేసుకోవాలనుకుంటున్నామో దానిపైన పెట్టి ఇలా చూసుకోవాలి. ఇటు 1.5 ఇంచు కాళ్ళ కింద మీ ఇష్టం అబ్బా. మీకు ఎంత లెంగ్త్ కావాలి మడత అనేది మీరు చూసుకోండి. దాన్ని బట్టి పైన కూడా ఒక 1.5 ఇంచు అలా ఎక్స్ట్రా ఉంచేస్తే సరిపోతుంది. ఇలా పెట్టిన తర్వాత మీరు కరెక్ట్గా సైజ్ అంతా వెడల్పాకు పెట్టుకుని మార్కింగ్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మార్కింగ్ ఏం లేదు, మీరు కరెక్ట్గా పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే కరెక్ట్గా పెడితే కొంచెం తేడా వచ్చినా తేడా ఉంటుంది. ఒక హాఫ్ ఇంచు మీరు పెట్టిన దానికంటే ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇటు సైడ్ మనకి ఎలా తెలుస్తుంది అంటే ఎలాస్టిక్ ఉంటుంది కాబట్టి ఎలాస్టిక్ వరకు పెట్టొద్దు. సాగు తీసి చూసుకోండి. దాన్ని వెడల్పుగా సాగు తీసి ఒకసారి దాని కింద పెట్టి మీరు చెక్ చేసుకుంటే తెలిసిపోద్ది. అలా తెలియదు అనుకుంటే ఇంకొంచెం కిందకి నేను చూపించే విధంగా అక్కడ చూసుకున్నా సరిపోద్ది. మీకు అక్కడ వరకు వచ్చింది కదా, ఇంకా అక్కడి నుంచి స్ట్రైట్గా కిందికి అలానే పై వరకు కూడా మార్కింగ్ చేసేసుకోండి. ఈ మిడిల్ చూపిస్తున్నాను కదా, అది మీకు ఎక్కువ కావాలనుకుంటే కనుక మీ ఇష్టం. మీ ప్యాంటుని బట్టి మీ సైజుని బట్టి ఇంకా ఎక్స్ట్రా కావాలంటే అతుకు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా ఇప్పటివరకు అయితే కటింగ్ అయితే ఇదే ఫ్రెండ్స్, చాలా ఈజీ. మనమైతే ఇప్పుడు కట్ చేసేసుకుందాం అబ్బా. నా సిజర్ చూడండి ఒకసారి, కొత్తదనమాట, అందుకనే ఇంకా బాక్స్ కూడా పడేయలేదు. కొత్త మూజ్ అంటారు కదా, అలాగే ఉంటుంది ఇంకా కొన్ని రోజులు. సో ఇప్పుడైతే మనం ఇదైతే ప్యాంట్ అయితే కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, నేను మార్కింగ్ ఎలా అయితే పెట్టానో సో మీరు కూడా మీ ప్యాంట్ని అలానే మార్కింగ్ పెట్టేసుకుని సైజ్ ప్రకారం మార్కింగ్ ప్రకారం కట్ చేసుకెళ్ళిపోండి. అంతే, చాలా సింపుల్ అబ్బా. మనం నార్మల్గా ప్యాంట్ కొనాలంటే ప్లాజో ప్యాంటు కొంచెం నార్మల్గా ఉంటాయి, కాస్ట్లీ ఉంటాయి. 900, 1000, ఇంకా 400, 300 కూడా ఉన్నాయనుకోండి. అంటే క్వాలిటీని బట్టి. నేను తీసుకున్న క్లాత్ అయితే మంచిదే ఫ్రెండ్స్. మనం ఇంట్లో టైలర్స్ అయితే కనుక వచ్చుండి మనం ఎందుకు బయట కొనుక్కోవాలి అన్న ఇదితోటి కొంచెంలో కొంచెమైనా సేవ్ అవుతాయి కదా. సో ఆ ఉద్దేశంతో నేను ఒక 4 తీసుకున్నాను అనమాట క్లాత్లు అవన్నీ. ఒకటి కుట్టుకున్నది ఇప్పుడు సైజ్ పెట్టి నేను మీకు చూపించా. సో ఇదైతే కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది అయితే ఫోల్డ్ చేసేసి మనం ఇంకా స్టిచ్చింగ్ కూడా నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను. మిగిలిన క్లాత్లు కూడా చూడండి ఒకసారి. ఇదిగోండి ఫ్రెండ్స్, డైలీ యూజ్ కోసం అని నేను ప్యాంట్లు బదులు క్లాత్లే తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇంకా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేద్దాం పదండి. మనం మిషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి అబ్బా, కట్ చేసింది అయితే ఇది చూపించా కదా. ఇప్పుడు మీకు చూపించింది చూడండి, దానికి మనం స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే లేయర్స్ దేనికి దానికి సపరేట్ చేసుకోవాలి. 2 కదా మొత్తం ఇవి. ఇది ఆ పై నుంచి స్టార్ట్ చేసి మిషన్కి అయితే పెట్టుకోండి ఫస్ట్. దాంతో సెకండ్ కూడా సేమ్ అలానే. సేమ్ అలా అంటే అలానే పెట్టకండి, రివర్స్ చూసుకోండి. చూసుకుని కరెక్ట్గా పెట్టుకుని 2 ఈక్వల్గా స్టిచ్చింగ్ అయితే చేసేయాలి. ఆ పక్కన మా బాబు చక్కగా ఆడుకుంటున్నాడు. పాపం నాకైతే ఏ డిస్టర్బెన్స్ లేదబ్బా. మంచిగా నాకు కొంచెం హెల్ప్ చేసినట్టే ఉంది బాబు వల్ల, ఇబ్బంది లేకుండా. సో అది ఫ్రెండ్స్, ఇలా డబల్ స్టిచ్చింగ్ కూడా చేసేసుకోండి. చూసారు కదా, ఇలానే 2 వైపులా కూడా మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాం. స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా చూడండి ఒకసారి ఎట్లా అయితే ఉన్నదో. ఒకవైపు నేను స్టిచ్ చేసాను, దానికి డబల్ స్టిచ్ చేశాను. ఇది ఇంకొక వైపు అనమాట. ఈ ఇంకొక వైపుది కూడా
మీరు కుట్టేసుకోండి. అది కూడా చూడండి, నేను చూపిస్తున్నాను కదా అలానే సింగిల్ స్టిచ్చింగ్ కాకుండా డబల్ వేసుకోండి ఫ్రెండ్స్. డబల్ అయితే మళ్ళీ కుట్లు ఊడకుండా ఉంటుందన్నమాట. సో డబల్ స్టిచ్చింగ్ వేసేసుకోండి. ఇలా వేసేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది నేను మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈలోపు లైక్ చేయండి అబ్బా. మీరు లైక్ చేయడం వల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది. తెలియని వాళ్ళకి వీడియో ఫార్వర్డ్ అవుతుంది అనమాట లైక్స్ వల్ల. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నెక్స్ట్ అయితే మనకి ఇప్పుడు 2 సైడ్లు కూడా నేను డబల్ స్టిచ్ వేస్తాను కదా, చూడండి ఒకసారి ఎలా అయితే వచ్చిందో. ఇప్పుడు మనం ఈ రకంగా ఇట్లా విడదీసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా కాళ్ళ వరకు వచ్చేద్దాం కిందికి. ఇంక ఇప్పుడు చూపించింది కదా, ఇదైతే ఫోల్డింగ్ చేయాలి. ఇది మీ ఇష్టం అబ్బా. మీ ఇష్టం అంటే 1 ఇంచ్ చేసుకోవచ్చు, హాఫ్ ఇంచ్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి నేను హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నా. దాన్ని 2 టైమ్స్ ఇలా ఫోల్డ్ చేశాను అనమాట. ఫోల్డ్ చేసి దాన్ని ఇప్పుడు మనం స్టిచ్ చేసేద్దాం. ఆ స్టిచ్చింగ్ కూడా సింగిల్ చేసుకోవచ్చు, డబల్ స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో ఏమి ఇబ్బంది లేదు, ఎలా అయినా చేసుకోవచ్చు. మనం అయితే సింగిల్ చేసుకోవచ్చు, డబల్ చేసుకోవచ్చు, లేదంటే ఫోల్డింగ్ ఎంతవరకు చేసామో మనం అంతవరకు కూడా పొడవుగా ఒక 3-4 లైన్స్ స్టిచెస్ కూడా వేసుకోవచ్చు. అది మన ఇష్టం, మన ఓపిక. చూడండి ఒకసారి అయితే నేను స్టిచ్ చేసింది అయితే ఈ రకంగా వచ్చింది. మీకు థ్రెడ్ సరిగ్గా కనిపించకపోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే అందులో కలిసిపోయి ఉంటుంది. కనిపించడం కోసమని నేను ఇంకా క్రీమ్ కలర్ థ్రెడ్ వేసాను, గ్రే కలర్ వేయకుండా. మీకు కొంచెం క్లియర్గా కొంచెమైనా కనిపిస్తుందని. సో అది ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఈ ప్యాంట్ కటింగు స్టిచ్చింగు మొత్తం అంతా నేర్చేసుకుందాం. మీరు కూడా నేర్చుకుని మంచిగా కుట్టేసుకోండి ఇంట్లో, బయట ఇవ్వకుండా. చూసారు కదా, కింద ప్యాంటు కాళ్ళగాడ కూడా మనకి స్టిచెస్ అయిపోయినాయి. ఇంక ఇప్పుడైతే జాయింట్, ఇప్పుడు దీనికి కలిపి మనం జాయింట్ చేయాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే మనం ప్యాంట్ అంతా కూడా ఇటు స్టార్ట్ చేసి ఎండింగ్ వరకు ఒక 1 ఇంచ్ గ్యాప్తో మొత్తం అంతా స్టిచ్ చేసుకోవాలి. సెంటర్ వచ్చేసరికి కొంచెం 1 ఇంచ్ కాకుండా ఇంకొంచెం తగ్గించండి. మళ్ళీ అక్కడి నుంచి ఇటు సైడ్కి కిందకి వచ్చేసరికి మళ్ళీ 1 ఇంచ్ గ్యాప్తోనే స్టార్ట్ చేయండి. లాస్ట్లో ఒకసారి ఇలా చూసుకోండి ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేసి. అలా చివరి పట్టుకుని మనం స్టిచ్ చేసేస్తే మీకు ఐడియా వస్తుంది. స్టిచ్చింగ్ కూడా ఈజీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇది. ఇప్పుడు దీన్ని కూడా మనం ఇంకొకసారి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయిపోయింది, స్టిచ్చింగ్ అయిపోయింది కదా. ఇది డబల్ స్టిచ్చింగ్ కూడా వేసేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే డబల్ స్టిచ్చింగ్ లేకపోతే డ్రెస్సులు చినిగిపోతాయి అబ్బా. డ్రెస్ అయినా ప్యాంట్ అయినా ఏదైనా సరే డబల్ స్టిచ్చింగ్ మాత్రం కంపల్సరీ, గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ వరకు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం నడుం దగ్గరికి అయితే వచ్చేద్దాం. నడుం దగ్గర వచ్చిన తర్వాత బెల్ట్ యాడ్ చేయాలి కదా. బెల్ట్ మీరు పెట్టుకోవచ్చు, డైరెక్ట్ స్టిచ్ చేయకుండా లాస్ట్ని ఎక్కించుకున్నా పెట్టుకోవచ్చు. నేను ఎక్కించుకునేలాగైతే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ అయితే 1 ఇంచ్ అబ్బాయి బెల్ట్ వచ్చేసి బెల్ట్ కాదు, అదే ఎలాస్టిక్ బెల్ట్ అనమాట. 1 ఇంచు వెడల్పు ఉన్నది నేను తీసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు మనం దీనికి ఫోల్డ్ చేయాలి. జస్ట్ అలా నార్మల్ది అయితే అలా ఫోల్డ్ చేసి పెట్టాలి. కాకపోతే పైన అంచు బాగుంది, డైరెక్ట్ ఫోల్డ్ చేయొచ్చు. సో 1 ఇంచు కాకుండా 1.5 ఇంచు మీరు వెడల్పు అయితే పెట్టుకుని స్టిచ్చింగ్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకి ఎలాస్టిక్ అనేది ఎక్కించడానికి వీలవుతుంది 1.5 పెట్టుకుంటే, డైరెక్ట్ పెట్టకుండా. సో మీరైతే స్టార్టింగ్ అక్కడి నుంచే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. స్టార్ట్ చేసిన తర్వాత చుట్టూరా కుట్టేసుకోండి. లాస్ట్కి కొంచెం గ్యాప్ ఉంది అనంగా వదిలేసేయండి. ఎందుకంటే ఆ కొంచెం గ్యాప్లోంచి మనం ఎలాస్టిక్ అనేది ఎక్కించాలన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, నేనైతే స్టిచ్ చేసేసాను. ఇక్కడ గ్యాప్ అయితే ఉంచాను కదా, చూడండి. ఇప్పుడు ఇందులోంచి మీరు పిన్నిస్తో ఎక్కిస్తారో డైరెక్ట్ నేను చూపించినట్టు ఇలా ఎక్కిస్తారో మీ ఇష్టం. మొత్తం అయితే ఎక్కించేసేయండి ఫ్రెండ్స్. ఎక్కించేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలి, అది ఎలా అతికేయాలని. చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత లాస్ట్ని ఈ ఎలాస్టిక్ని జాయిన్ చేసేసి స్టిచ్ చేసుకోవాలి. రఫ్ తీసుకోవాలన్నమాట, ఈక్వల్గా సమానంగా పెట్టుకుని రెండుని ఇప్పుడు ఒక 5-6 సార్లు కనీసం స్టిచ్చింగ్ రఫ్ తీసేస్తే మనకు అది అతుకు అనేది లేకుండా ఉన్నట్టు అయిపోతుంది. సో ఇలా అతికిచ్చేసిన తర్వాత ఇదిగో చూస్తున్నారు కదా, ఈ రకంగా వస్తుందన్నమాట.
ఇప్పుడు ఈ రకంగా వచ్చిందని మనం ఈక్వల్గా చేసేసుకోవాలి మొత్తం అంతా. ఫ్రిల్స్ ఉన్నాయి కదా కుచ్చుల్లాగా చేసుకొని స్టార్టింగ్ ఇక్కడ గ్యాప్ వదిలేసాం కదా, ఆ గ్యాప్ని అయితే మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేయాలి. అది కనిపించకుండా, ఇప్పుడు అది కనపడకుండా స్టిచ్ చేసిన తర్వాత పైన ఆ బెల్ట్కి కొంచెం టచ్ అయ్యేలాగా స్టిక్కి స్టిచెస్ వేసుకోవాలి. మీకు 2 స్టిచెస్ అన్నా 3 అన్నా మీ ఇష్టం. ఇది కూడా నేనైతే సింగిల్ వేసుకుంటున్నానమ్మా, ఎందుకంటే నేను డైలీ యూస్ చేస్తున్నాం కదా అన్నట్టు పెద్ద ఎక్కువ ఇది చేయట్లేదు. నార్మల్గా ఈజీగా సింపుల్గా ఫాస్ట్గా అయిపోవాలన్న ఇదితోటి. చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి ఒకసారి చెప్తాను నేను. అట్లా సాగదీసి పెట్టుకోవాలన్నమాట స్టిచ్ చేసినప్పుడు మీరు ఆ ఫ్రిల్స్తో కుట్టేశారంటే మీకు తెగిపోయినట్టు అయిపోద్ది. ఈ రకంగా వచ్చింది కదా. ఇప్పుడు స్టార్టింగ్ మనం నీడిల్ని పెడతాం. ఫస్ట్ అయితే చూడండి ఒకసారి నేను ఎట్లా పెడుతున్నాను. ఇలా స్టార్ట్ చేసాం కదా, స్టార్ట్ చేసి ఇప్పుడు కొంచెం దగ్గరగా పెడతాను చూడండి. ఇప్పుడు దీన్ని మనం పట్టుకుని సాగదీసినట్టుగా క్లాత్ మాత్రమే కనిపించేలా మనకు అనిపించాలి. లోపల ఎలాస్టిక్ సాగదీయాలి. అప్పుడు చూస్తున్నారు కదా, అప్పుడు స్టిచ్చింగ్ కూడా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇదే రకంగా మొత్తం అంతా కూడా స్టిచ్ చేసేసేయండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంతా అయిపోయింది స్టిచ్ అయితే. ఈ రకంగా వచ్చింది చూసారా. కింది కూడా సేమ్ అలానే పైన ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచి ఎలాస్టిక్కి ఇంకొక స్టిచ్చింగ్ వేసుకుంటే బాగుంటుంది చూసేదానికి. నేనైతే ఎందుకు టైం వేస్ట్ అని నేను వేయలే ఫ్రెండ్స్. మీరైతే వేసుకోవాలనుకుంటే వేసుకోండి, ఇంకా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. మనకి సేమ్ రెడీమేడ్ లెక్కే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. ఎంత సింపుల్గా అయిపోయింది కదా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మీ రిలేటివ్స్కి, ఫ్యామిలీ, ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేసి లైక్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్. వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఒకసారి అయితే నేను ప్యాంట్ కూడా వేసుకొని చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందని సిల్క్. ఇది ఇంకా దీనికి మ్యాచ్ అయ్యే టాప్ వేసుకుంటే ఇంకా లుక్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.